జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. దేవుడు మనల్ని హెచ్చించాలని కోరుకుంటున్నాడు. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వాదం. ఆయన మనల్ని హెచ్చించాలని కోరుకున్న దేవుడు. ఇది అందరినీ సమకూర్చి చెప్పేది కాదు. ప్రత్యేకంగా నీ కొరకు నిన్ను ఆయన హెచ్చిస్తాడు. కుర్చీలో కూర్చున్న నిన్ను ఆయన హెచ్చిస్తాడు. హెచ్చించే దేవుడు మనల్ని అయినా హెచ్చించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. చదవండి, మనం బాగా ఎరిగినటువంటి వాక్యం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యాన్ని. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇది ప్రత్యేకంగా నీ కొరకు దేవుడిచ్చే వాగ్దానం. నిన్ను బలపరుచున్నట్లుగా, నిన్ను ఆయన హెచ్చించినట్లుగా నీవు కోరుకోవాలి. ఆయన నిన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. ఎంతవరకు హెచ్చిస్తాడు అంటే అది నేను చెప్పలేను. హెచ్చించడానికి ఆయన్ని మించి ఎవరు లేరండి. ఆయన మాత్రమే మనల్ని హెచ్చించాలని కోరుకునే దేవుడు. నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను ఆత్మీయంగా నిన్ను హెచ్చిస్తాడు, ఆర్థికంగా నిన్ను హెచ్చిస్తాడు, ఆరోగ్యపరంగా నిన్ను హెచ్చిస్తాడు. నన్నెందుకు హెచ్చిస్తాడు? హెచ్చించబడడానికి నాలో ఏమున్నాయి క్వాలిఫికేషన్స్, ఏం అర్హత నాలో ఉంది? నిరాశ నిస్పృహల మధ్య నలగొద్దు. వాగ్దానం మనం చేతిలో పట్టుకుందాం. నేను నిన్ను భూమి మీదున్న సమస్త జనముల కంటే హెచ్చిస్తాను. కనుక మనం ఆ వాగ్దానాన్ని చేతిలో పట్టుకుందాం. హెచ్చించబడాలని కోరుకుందాం. మనం హెచ్చించాలని ఆయన అనుకుని మనల్ని హెచ్చిస్తే ఆయనకి ఇది చాలా స్వల్పమైన విషయం. హెచ్చించబడాలని కోరుకుంటూ చేతులెత్తిన వారికి నేను ఒక సూచన చెప్తున్నాను. ఏం లేదు, పెద్ద కొండ నెత్తి మీద పెట్టుకుని మోయక్కర్లా. మనల్ని మనం తగ్గించుకుంటే చాలు, ఆయన తగిన సమయంలో హెచ్చిస్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 12వ వాక్యంలో కూడా వ్రాస్తుంది. మీరు చదవండి. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తగ్గించుకునేవాడు మరి హెచ్చించబడతారంతే. హెచ్చించబడాలని కోరుకునే వాళ్ళు ఇప్పుడు తగ్గించుకోండి. ఇక అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి. చాలామందిని గురించి నేను మీతో చెప్పలేను, కానీ కొంతమందిని గురించి నేను ధైర్యంగా చెప్పగలను. మందిరాన్ని గురించినటువంటి ఒక మంచి ఆలోచన కొందరిలో ఉంది. దేవుడు వాళ్ళని హెచ్చిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరి దైనందిన జీవితంలో నేను చూస్తున్నాను. ఏదో మందిరానికి వచ్చాం, కూర్చున్నాం, 4 మాటలు చెప్పాడు, విన్నాం, సాప చుట్టేశాం, సంకన పెట్టేశాం, సర్దుకున్నాం, చెలోజావు అనుకునేవాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం తగ్గింపు జీవితం కావాలి. తనను తాను తగ్గించుకున్న రాజైన దావీదుని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను మీతో చెప్తాను. రాజు దావీదు సింహాసనాసీనుడైన తరువాత
రాజైన దావీదు తీవ్రంగా ఆలోచించాడు సింహాసనం మీద కూర్చుని. ఏమని ఆలోచించాడంటే, నేనేమో దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి నగరంలో నివాసం ఉంటున్నాను, నన్ను హెచ్చించినటువంటి దేవుడేమో డేరాల మధ్యలోనూ గుడారాల మధ్యలోనూ ఉంటున్నాడు. కనుక ఎలాగైనా సరే ఆయనకు ఒక మందిరం కట్టాలి ఆలోచన మనసులోకి వచ్చి తన ఇంట ఉన్నటువంటి ప్రవక్త నాతానుని పిలిచాడు. నాతానుని పిలిచి, అయ్యా దైవజనుడా, నా హృదయంలో ఎందుకో ఒక ఆలోచన వస్తుందయ్యా. ఒకప్పుడు నేను గొర్రెలను కాచే కాపరిని, ఇప్పుడు నేను ఇశ్రాయేలులకు సర్వ సమాజం మీద అధికారిని, రాజుని, సింహాసనం మీద ఉన్నాను. గొర్రెలు కాచుకునే నన్ను ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఇంతగా హెచ్చించిన దేవునికి నేనేం చేస్తున్నాను? ఆయనేమో గుడారాల మధ్యలో, నేనేమో దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి నగరంలో కాపురం ఉన్నాను. అందుకని నేను దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను అని ప్రవక్త నాతానుతో చెబితే, నాతాను అన్నాడు, అయ్యా నీ హృదయంలో ఉన్నదంతా దేవుని కోసం కదా చేసేది, నీ హృదయంలో ఉన్నదంతా చేసేసాయి అని ప్రవక్త నాతాను దావీదుతో చెప్పాడు. ఆ రాత్రి దేవాతి దేవుడు ప్రవక్త నాతానుకు దర్శనమిచ్చి నాతానుతో ఇట్లా చెప్పాడు. ఇప్పటికి 40 సంవత్సరాలు సౌలు పరిపాలించాడు, ఆ తర్వాత దావీదు పరిపాలిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా నేను నాకు ఒక మందిరం కట్టించమని అడిగానా? నేను అడగలేదే. నేను ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను, అతడు నా కొరకు ఒక మందిరం కడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దావీదు ఆ ప్రయత్నాన్ని విరమించుకోమను. దావీదు హృదయంలో ఇట్లాంటి ఆలోచన వచ్చింది కనుక నేను దావీదుని ఆశీర్వదిస్తున్నాను. దావీదు కంటే ముందు ఇశ్రాయేలు పరిపాలించిన రాజుకు చూపని కృప నేను దావీదుకు చూపాను. దావీదుకు మాత్రమే కాదు, తన కుమారుడు కూడా నేను ఆ కృపను చూపుతాను. అంతేకాదు, నేను నా మందిరమందు నివాసం ఉండేటట్లుగా నా రాజ్యంలో అతనిని నిత్యము స్థిరపరుస్తాను. ఈ మాటలు తీసుకెళ్ళి దావీదుతో చెప్పవయ్యా నువ్వు. దావీదుని నేను ఆశీర్వదించాను. దావీదునే కాదు, తన కుమారుడిని కూడా నేను హెచ్చించబోతున్నాను. తన కుమారుడి సింహాసనాన్ని నేను నా రాజ్యంలో స్థిరపరుస్తాను. అతనికే కాదు, తన వంశ పారంపర్యంగా ఆ సింహాసనాన్ని నా రాజ్యంలో అతనికి నేను స్థిరపరుస్తాను. ఈ విషయాన్ని నువ్వు దావీదుతో చెప్పు. నాతాను అంటే, నాతాను ప్రవక్త దేవుడు ప్రత్యక్షమై ఏమేమి చెప్పాడో ఆ ప్రతి మాట దావీదుకు తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. రాజైన దావీదు ఈ మాటలన్నీ వినిన తర్వాత దేవుని సన్నిధిలో దావీదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినది అంతయు నీ దృష్టికి కొంచెమే. ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎందుకని మన పొరుగు వాళ్ళకంటే, మన ప్రక్క వాళ్ళకంటే ఎందుకు హెచ్చించబడడం లేదు? అట్లాగే దిగజారిన స్థితిలో ఉండడానికి కారణం ఏమిటో గుర్తుంచుకోండి. శ్రేష్టమైనటువంటి ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న వారిని కూడా దేవుడు హెచ్చించునుగాక. హెచ్చించబడాలని కోరుకుంటే ఒకే ఒక మాట, ఎవరు దీనులై ఆయన ఎదుట తగ్గించుకుని ఉంటారో వారిని నిశ్చయముగా ఆయన హెచ్చించే దేవుడు. ఆమేన్. ఇది మనకు ఒక వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మనం చేతిలో పట్టుకుని మనం నడవగలిగితే ఆయన ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. రాజైన దావీదును తనను దేవుడు హెచ్చించడానికి కారణం ఏమిటో మరొక విషయాన్ని కూడా దినవృత్తాంతాల 1వ గ్రంథంలో 17వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని చదువుదాం. నీ దాసుడునగు నాకు కలుగుబోవు ఘనతను గురించి దావీదు అను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీ దాసుడనేటువంటి నన్ను నీవు ఎరుగుదువు. ఏ దిశగా మాట్లాడుతున్నాడండి ఈ దావీదు? దావీదును సౌలు ఎరగడా? దావీదును తనతో ఉన్న కాపరులు ఎరగరా? అందరికీ దావీదు తెలుసు. కానీ దేవుడు దావీదును మరొక దృష్టిలో ఎరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీకు అర్థం కావడానికి. మైకేల్ యాంజిల్ అనే ఒక శిల్పకారుడు తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్తుంటే ఒక రాయి కనబడింది. ఆ రాయిని చూసి
ఆహా, ఎంత అందంగా ఉంది ఈ దేవదూత అంటున్నాడు. దేన్ని చూసి? బండరాయిని చూసి. ఆ పక్కనున్న స్నేహితుడు అట్లా చూసి ఎక్కడ దేవదూత కనపట్లేదే, ఒక ఉలి తీసుకున్నాడు, ఒక సుత్తి తీసుకున్నాడు, ఆ బండరాయిని మలిచాడు, ఒక చక్కటి దేవదూతగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మీకు అర్థమైందో లేదో మరొక మాట చెప్తాను. సామిల దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తాం, ఈ రంప మిల్లు దగ్గరికి. మనం అక్కడికి వెళ్ళి ఈ తుమ్మ మొద్దులు, ఈ యాప మొద్దులు, మనం ఎరిగింది అదొక మొద్దు. కానీ వడ్రంగం మేస్త్రి, అదే కార్పెంటర్, ఆ మొద్దును తీసుకుంటాడు. ఆ మొద్దును గురించి తనకు తెలుసు, దీనిలో నుంచి ఏం తయారు చేయగలను అనేది ఆయన ఎరుగును. ఎవరో? వడ్రంగ మేస్త్రి. ఇప్పుడు ప్రధాన శిల్పి మనకు ఒకడు ఉన్నాడు, ఆయన దావీదును ఎరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు నిర్మాణికుడును, దావీదును శిల్పించిన శిల్పకారుడైనటువంటి ఆ ప్రధాన శిల్పి దావీదు ఏమిటో ఎరుగును. దావీదుని గురించి వాళ్ళ నాన్న ఎరిగింది ఏంటంటే, వీడు గొర్రెల దొడ్లో ఉన్నాడు, రాచరికానికి పనికిరాడు. అన్నయ్యలు ఎరిగింది ఏమిటంటే, ఒరే నీకు యుద్ధం చేయడం చేత కదరా, కత్తి పట్టుకోవడం చేత కదరా. దావీదుని గురించి వాళ్ళు ఎరిగింది అది. సౌలు ఎరిగింది ఏమిటో తెలుసా? అయ్యా నువ్వు బాలుడు అయ్యా, వాడు చిన్నప్పటి నుంచి వీడు యుద్ధ నేర్పరి నాయనా, నువ్వు బాలుడు బాబు. ఇది సౌలు ఎరిగింది దావీదుని గురించి. శిల్పకారుడైనటువంటి మన దేవుడు దావీదు గురించి ఎరిగింది ఏమిటో తెలుసా? నీవు నన్ను ఎరుగుదు అయ్యా. ఆమెనండి, నిన్నెరిగిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మరి హెచ్చించబడకపోవడానికి కారణం, ఎరిగి ఉన్నాడు ఆయన నిన్ను. నువ్వు అనుకుంటున్నావా? నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. దావీదును మాత్రమే ఎందుకు హెచ్చిస్తున్నాడు? దావీదు సహోదరులు ఎందుకు హెచ్చించలేదు? యోసేపును మాత్రమే దేవుడు ఎందుకు హెచ్చించాడు? సహోదరులు ఎందుకు హెచ్చించబడకపోయారు? దేవుడు నిన్ను ఎరిగితే ఆయన ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదులో దేవుడు ఎరిగింది దేవుడు తెలుసా? ఇతడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. అది దేవుడు దావీదుని గురించి ఎరిగింది. మనం హెచ్చించబడకపోవడానికి కారణం ఏమిటి? ఒక్క క్షణం మనల్ని మనం ఆలోచించుకుందాం. మనం హెచ్చించబడుదుముగాక. దావీదు తనను తను తగ్గించుకున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది. నేను అరణ్యంలో నాతో ఉన్న కాపరులతో కూడా గొర్రెలు మేపుకునేవాడిని కదా, నేనెవరినో నాకు తెలీదా? నన్ను ఇంతగా నువ్వు హెచ్చించావు. ఒకవేళ నా ఇల్లు ఏమైనా ఘనత పొందిందా? నా ఇల్లు ఇశ్రాయేలులో చాలా స్వల్పమైందే. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసయ్యా, నీవు నన్ను ఎరుగుదు, నా మనస్సు ఎరుగుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్నెరగాలి. ఆయన నీ మనస్సు ఎరిగితే ఈ మాటలు వింటున్న నిన్ను హెచ్చిస్తాడు. ఆమేనండి. అదే దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 29వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని ప్రారంభించాలి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన బలమిచ్చే దేవుడు, నువ్వు హెచ్చించబడాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. ఎంతసేపు నువ్వు దిగజారిన స్థితిలో ఉండాలని, అణగద్రొక్కబడాలని కోరుకునే దేవుడు కాడు ఆయన. ఈరోజు జీవంగల ఈ వాక్యాన్ని వింటున్న నిన్ను హెచ్చించునుగాక. ఆయన దావీదుని హెచ్చించడానికి కారణం ఆయనే చెబుతున్నాడు. నేను ఒకరిని ఎరిగి ఉన్నాను. అతడు ఎవరో తెలుసా? అతడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవాలి. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అంటే చూశానని. అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చను. స్తోత్రం చెబుదామండి. నువ్వు హెచ్చించబడాలని కోరుకుంటున్నావా? నువ్వు హెచ్చించబడాలని కోరుకుంటే నీ ఇష్టానుసారమైన మనస్సు కాదు, దేవుని ఇష్టానుసారమైన మనస్సు. ఎందుకని మనం హెచ్చించబడడం లేదు?
మనం మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మనం మన ఇష్టం వచ్చినట్టు నడుస్తాం. ఇప్పటి వరకు మీ ఇష్టానుసారంగా మీరు నడుచుకున్నారు. ఈ నెల నుండి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నడవండి. మీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. మరొక మాట కూడా అక్కడ రాస్తుంది. అదేంటంటే, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. ఎవరి ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాం మనం? దావీదు గొర్రెల దొడ్లో ఉన్న గొర్రెల కాపరైన దావీదు దేవుని ఉద్దేశాన్ని మాత్రమే నెరవేర్చేవాడు. కనుకనే దేవుడు దావీదును హెచ్చించాడు. ఆమేన్. మరి మనం ఎవరి ఉద్దేశాలు నెరవేరుస్తున్నాం? మనం ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం? మనం మన స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. కనుకనే మనం హెచ్చించబడలేకపోతున్నాం. ఈ నెల దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఆయన చిత్తానుసారమైన మనస్సు దేవుడు నీకు కలుగు చేయునుగాక. ఆయన ఉద్దేశములన్నీ నెరవేర్చే వ్యక్తిగా దేవుడు నిన్ను ఎరిగి ఉండునుగాక. రాజైన దావీదును తన చుట్టూ ఉన్నవాళ్ళు గొర్రెల కాపరిగా ఎరుగుదురు. రాజైన దావీదును తన తండ్రి, ఆవిడ చిన్నోడు, ఏం తెలియదు, వీడికేం తెలుసు అని ఎరుగును. అందుకే యెషయాకి చూపెట్ల. దావీదు అన్నలు, వీడికి యుద్ధం రాదు, గొలియాతుతో ఏం యుద్ధం చేస్తాడు, మేమంతా యోధులవి, కత్తి సాము నాకు తెలుసు. కత్తి సాము తెలిసిన వాళ్ళంతా ఒళ్ళు దగ్గోసుకున్నారు. నీవెవరు? ఆయన ఎరిగి ఉంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఒక్కటి కోరుకో నువ్వు, అయ్యా నీవు నన్ను ఎరిగి ఉండాలి, నేను నిన్ను ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 29వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని కూడా చదువుదాం. దావీదులో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. ఇప్పుడు నేను మొదటగా తనను తాను తగ్గించుకున్నాడు అని చెప్పాను. రెండవది, దావీదు ఎవరో ఆయన ఎరిగిన దేవుడు. నిర్భయంగా నిబ్బరంగా చెప్పగలవా, నన్నెరిగిన దేవుడు నాకున్నాడని? నిన్నెరిగిన దేవుడు నీకుంటే నీవు ఆయన ఇష్టానుసారమైన మనస్సు కలిగిన వాడవై ఉండాలి. ఆ తర్వాత ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడిగా ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు 29వ అధ్యాయంలో 17వ వాక్యం చదువుదాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము కలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదును గొర్రెల దొడ్డులో నుండి తీసి దేవుడు ఎందుకు హెచ్చించాడంటే, దేవునికి ఇచ్చేవి కూడా యథార్థ హృదయంతో ఇచ్చాడట. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుదామండి. మక్కువ చేత సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిత్యము నిచ్చెదను. గదుల గోడల రేకుమూతలకును బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫెరు బంగారమును, 14,000 మణుగుల పుట్టము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజైన దావీదు కానుక యథార్థ హృదయంతో ఇచ్చాడు. గత వారంలో ఇప్పుడు చెప్పాను, అర్పణ ఇవ్వాలి మనఃపూర్వకంగా, యథార్థమైన హృదయంతో. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఒక ఆయన నాతో చెప్పాడన్నా, నాకు గనుక ఉద్యోగం వస్తాయి, మొదటి నెల జీతం ఇచ్చేస్తున్నానన్నా అన్నాడు. పాపం అప్పుడు ఉద్యోగం లేదు. తర్వాత దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది. మొదటి నెలలో జీతం తీసుకొచ్చాడు. నేనన్నా, శాలరీ ఎంత పడింది నీకు అన్నా. 37,000 అన్నా. సరే, మొదటి నెల జీతం తీసుకున్నాడు. జీతం నా దగ్గర తీసుకొచ్చాడు. సరే, మొదటి నెల జీతం అంటే తీసుకోవాలి కదండి. తీసుకుని ప్రార్థన చేశా. తర్వాత తాపీగా కూర్చొని చూస్తే దాంట్లో 2,300 ఉన్నాయి. తర్వాత నేను పిలిచి, ఏంటి బ్రదరు, మొదటి నెల జీతం అన్నావు కదా, నీ నెల జీతం 2,300 అన్నా. కాదన్నా, ఆ నెలలో నేను 4 రోజులు చేశా. ఏ నెలలో? ఉద్యోగం వచ్చిన నెలలో. మరి మొదటి నెల కదన్నది.
ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. యథార్థత. ఇచ్చే కానుకలో కూడా చెప్పాలి, ఇచ్చే కానుకలో కూడా మాట్లాడిన కొంచెం, ఇచ్చే కానుకలో కూడా యథార్థత, మనఃపూర్వకంగా. రెండు ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు. మొదటిది యథార్థమైన మనస్సుతో, ప్రైజ్ ది లార్డ్. రెండవది మనఃపూర్వకంగా. ప్రియులారా, దేవుని మందిరానికి అర్పణ ఇవ్వండి, దేవుని పరిచర్యను ప్రేమించండి. అది యథార్థమైన మనస్సుతో మనఃపూర్వకంగా ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, అననీయ సప్పేరులు మన కళ్ళ ముందు మనకు తెలుసు కదా వాళ్ళ చరిత్ర. ఇవ్వాలనుకున్నారు కానీ మనఃపూర్వకంగా ఇవ్వలేదు, యథార్థంగాను ఇవ్వలేదండి. మలాకి గ్రంథంలో మనం చదువుకుంటాం, నీ రాబడి అంతటిలో దేవుని మందిరంలో ఆహారమునున్నట్లు నీ 10వ భాగం అంతా దేవుని మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. యథార్థమైన హృదయంతో మనఃపూర్వకంగా దీనిని చేసి నన్ను శోధించు, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మడిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు హెచ్చించబడడానికి మరొక కారణం ఏమిటంటే, అతడు యథార్థమైన హృదయంతో మనఃపూర్వకంగా మందిరం పరిచర్య కొరకు అర్పణ అర్పించాడు. కనుకనే దేవుడు దావీదును హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడిని. ఆఖరిగా ఒక చిన్న మాట చదువుకుని ముగించేసుకుందాం. జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం, దయచేసి 20వ వాక్యాన్ని చదువుదామండి. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మనకు ఒక వాగ్దానం. ఆమేనానండి. మొన్నకింట్లోకి వెళ్ళి చూస్తే మేగొట్టి ఈ వాగ్దానం ఎలాడగట్టుంది. ఇదేంటి ఈ వాగ్దానం పెట్టేవింటాను. అవునన్నా, నా బ్రతుకు ఒకప్పుడు చెదలు కొట్టేసిన పేపర్ లాగుందన్నా, చిమ్మిట కొట్టేసిన వస్త్రం లాగుందన్నా నా బ్రతుకు ఒకసారి ఒకప్పుడు. కానీ నా దేవుని మందిరంలో నేను యథార్థంగా ఉన్నాను, మనఃపూర్వకంగా దేవుని పరిచర్య చేశాను. దేవుడు నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచాడు. వినాలి జాగ్రత్తగా. అద్దింట్లో చిన్ని మంచం అన్నా, చిన్ని మంచం మీద నేను పడుకుని ఉంటే పైన సూర్యుడు కనపడుతున్నాడు. నేను కూడా పడుకున్నా మంచం మీద. పడుకుంటే సూర్యుడు ఆ రంధ్రాల నుంచి కనపడుతుంది. ఎంతెంత పెద్ద రంధ్రాలు, తాటేకులు కూడా లేదు, పైన కప్పు, చిన్ని ఇల్లు, చుట్టిల్లు. ఈరోజు దేవుడు ఒక సొంత ఇల్లు ఇచ్చాడు, పిల్లల్ని ఆశీర్వదించాడు, ఆ పరిసర ప్రాంతంలో ఒక మంచి పేరు వాళ్ళకి తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కుటుంబస్తులు ఇక్కడ ఉన్నారు. నీకు ఒక మంచి పేరు, నీకు ఖ్యాతి దేవుడిచ్చి నిన్ను హెచ్చించునుగాక. జంతర్ మంత్ర చేస్తే నీ బ్రతుకు జంతర్ మంత్రే, మాయ మచ్చింద్ర చేస్తే నీ బతుకు మాయ మచ్చింద్రే. యథార్థమైనటువంటి మనస్సు, మనఃపూర్వకంగా దేవుని పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక చిన్ని మాట కూడా నేను చదివించి ముగిస్తా. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయంలో 4వ వాక్యం. ఇది మనకు ఒక వాగ్దానం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఈరోజు మనకు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. ఆయన హెచ్చించే దేవుడు. ఎవరు తనను తగ్గించుకుని ఉంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉందాం. దావీదును దేవుడు ఎరుగును. దావీదును ప్రజలు అందరూ ఎరిగింది వేరు, దావీదులో దేవుడు ఎరిగింది వేరు. దావీదుని గురించి
నిన్ను గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎరిగింది వేరు, నిన్ను గురించి దేవుడు ఎరిగింది వేరు. నీవొక ముడి రాయివే, నీవొక బండ రాయివే. ఆ ప్రధాన శిల్పి చేతిలోకి నీ వస్తే నీకొక ప్రత్యేకమైన రూపాన్ని, ఒక ప్రత్యేకమైన సుగుణాన్ని, ఆయనకి ఇష్టానుసారమైన మనస్సు కలిగినట్లుగా, తన చిత్తమంతా నెరవేర్చేవాడిగా ఆయన నిన్ను మలచబోతున్నాడు. దావీదు అర్పణ అర్పించినప్పుడు కూడా యథార్థమైన హృదయంతో, మనఃపూర్వకంగా దావీదు అనుసరించిన మార్గాన్ని మనం అనుసరిద్దాం. దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. అయ్యా, బలిష్టమైన నీ చేతి కింద అణిగి ఉంటానయ్యా, తగ్గించుకుంటానయ్యా, నన్ను హెచ్చించు. ఆశించే వాళ్ళు ఉంటే ఒక్కసారి నీ కుడి చేతినెత్తి చూపితే నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. జీవాధిపతి అయిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దావీదును హెచ్చించావు, మమ్మల్ని కూడా హెచ్చిస్తావు. నేను హెచ్చిస్తానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం మా కోసం నెరవేర్చను ఆయన. మమ్మల్ని హెచ్చించండి అయ్యా. జీవం గల ఈ మాటలు విన్న వారందరూ, వారి హృదయంలో స్థిరపరుచుకున్న వారందరినీ అయ్యా నీవు హెచ్చించను ఆయన. నీ చిత్తానుసారమైన మనస్సు కలుగు చేయి. నీ ఉద్దేశాలన్నీ సఫలపరిచేట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి, మమ్మల్ని హెచ్చించి, ముఖ్యంగా చేతులెత్తిన మీ బిడ్డల్ని హెచ్చించి ఆశీర్వదించి దీవించమని, మంటిలో నుండి దీనుడును పైకెత్తే దేవుడవు నీవయ్యా. పెంట కుప్పల మీద నుంచి దీనుడును పైకెత్తే దేవుడవు నీవు తండ్రి. ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు అనుభవాలు నడిపించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది జీవంగల ఈ వాక్యాన్ని విని దావీదు వలె హెచ్చించబడాలని ఆశిస్తూ చేతులెత్తిన ఆయన బిడ్డలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక, దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక, దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి, మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థన అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం.
ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.